థర్డ్ ప్రోజ్ వచ్చి మీకు డిజిటల్ టెక్నాలజీస్ అని లెసన్ ఇచ్చారు. అది చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం, వైఎస్ రాజన్ వీళ్ళిద్దరూ కలిపి రాసినటువంటిది ఇది. ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్, పెరల్ పాయింట్స్, జిస్ట్ ఆఫ్ ద లెసన్ కూడా ఇది చూడండి. డిజిటల్ టెక్నాలజీస్ అంటే డిటి ఈజ్ రిలేటెడ్ టు వేరియస్ యాక్టివిటీస్ డన్ యూజింగ్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ట్రా. డిజిటల్ టెక్నాలజీస్ అంటే ఫోన్లు కానీ, లేకపోతే ల్యాప్టాప్ కానీ, లేకపోతే కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్ కానీ ఉపయోగిస్తూ మనకి కావాల్సినటువంటి పనులన్నీ నెరవేర్చుకుంటూ ఉంటున్నాం. అందుకని దీన్ని డిజిటల్ టెక్నాలజీ అని అంటారు అన్నమాట. వీటన్నిటిని ఉపయోగించడమే డిజిటల్ టెక్నాలజీ అని అవుతుంది. ఇది డిజిటల్ టెక్నాలజీ ఎంబ్రాసెస్ ఎవ్రీ సెక్టార్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైక్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ క్లాసెస్, ఈ బుక్స్, ఇంటర్నెట్, సోషల్ నెట్వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మల్టీమీడియా అండ్ ఈ కామర్స్, ఆన్లైన్. మరి డిజిటల్ టెక్నాలజీస్ అనేది ఇంక ప్రతి దాంట్లోనూ ఉంది. ఇక్కడ ఉంది అక్కడ లేదు అనేది ఏమి లేదు, ప్రతి సెక్టార్లోనూ ఉంది. మానవుడి యొక్క జీవితంలో ఒక పార్ట్ అయిపోవడం అనేది జరిగింది. మనకి ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ బుక్స్ అంటే మనం ఇందులోనే పుస్తకాలు ఏమీ కొనుక్కోవసరం లేదు, ఇందులోనే వెతికి ఈ బుక్ని చూసుకొని చదువుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్లో మనం బోల్డన్ని సోషల్ నెట్వర్క్లో బోల్డన్ని పనులు చేసుకోవచ్చు, నెట్వర్క్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, లేకపోతే మల్టీమీడియా అవన్నీ చూడవచ్చు, ఈ కామర్స్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో చేయొచ్చు. ఇంకా ఎలా ఉపయోగపడుతుందని చూస్తే కనుక టెలిఫోనిక్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం, షాపింగ్ అండ్ ట్రావెల్ మొదలైన వాటికి కూడా ఉపయోగిస్తున్నాం. అంటే బ్యాంకింగ్ ఫోన్లో కూడా బ్యాంకింగ్ చేసేస్తున్నాం. అప్పుడు ఇవన్నీ పేటిఎం కానీ, జీపే కానీ ఇవన్నీ కూడా ఫోన్ నుంచి కూడా చేస్తున్నాం మనం. అది టెలిఫోనిక్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాము, ఏటీఎంని యూజ్ చేస్తున్నాము, షాపింగ్ చేస్తున్నాం. ఇదంతా టెక్నాలజీ కదా. ట్రావెలింగ్ అయినా ఇక్కడ నుంచి ఎక్కడో టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరగడం వలన మనకి సాధ్యం అవడం అనేది జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ డిటి స్పీడ్ అండ్ యాక్యురసీ, కాస్ట్ ఎఫిషియన్సీ, టైమ్ సేవింగ్ అండ్ ఇన్నోవేషన్స్ ఈజ్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. వీళ్ళిద్దరూ ఏమి రాశారు అనేది చూస్తే కనుక ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే వైఎస్ రాజన్ గారు మనకి తెలిసింది. వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది డిజిటల్ టెక్నాలజీ వల్ల మనకి పని అనేది స్పీడ్గా అయిపోతుంది, అలాగే చాలా కరెక్ట్గా అవుతుంది, యాక్యురసీతో అవుతుంది. కాస్ట్ ఎఫిషియన్సీ అంటే మనకి తక్కువ ఖర్చుతో అవుతుంది. ఇప్పుడు ఒక లెటర్ పంపించాలంటే లెటర్ కొని మళ్ళీ రాసి టైప్ చేసి పంపించడం కంటే ఒక మెయిల్ని పంపించేస్తే పేపర్ కూడా కొనేటటువంటి అవసరం ఉండదు. అందుకని కాస్ట్ ఎఫిషియన్సీ అనేది అదే బుక్ కొంటే బోల్డ్ కాస్ట్ అవుతుంది, నెట్లో చూసుకుంటే తక్కువ అవుతుంది. ఈ బుక్లో టైం సేవింగ్ కూడా అవుతుంది. కొత్త ఇన్నోవేషన్స్ అనేవి, కొత్త రకాలైనటువంటివి కనిపెట్టడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరు రాశారు? మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే వైఎస్ రాజన్ గారు చెప్పడం అనేది జరిగింది. ద లెసన్ డిజిటల్ టెక్నాలజీస్, దిస్ లెసన్ డిస్క్రైబ్స్ హౌ డిటి ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ మెనీ సెక్టార్స్ ఆఫ్ ఇండియా. మరి ఇండియాలో బోల్డ్ అన్ని సెక్టార్స్లో ఇక్కడ అక్కడ అనుకుంటాడు. బ్యాంక్కి వెళ్తే మనకి కంప్యూటర్ ఉంటుంది, అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఉంటుంది. ఒక బస్సు టికెట్ బుక్ చేయాలంటే కంప్యూటర్ కావాలి, ఒక రైల్వే టికెట్ కంటే కంప్యూటర్ కావాలి. ఇప్పుడు ప్రతి చిన్న పనికి కూడా మనకి అంతా కూడా కంప్యూటర్స్ ద్వారానే పని అనేది జరుగుతుంది. ముందు మనకి అక్కడ పని అవుతేనే మనకి పని అవుతుంది. అలా ఉందన్నమాట ఈరోజు అయితే. డిటి ఈజ్ గోయింగ్ టు అంటే డిజిటల్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద అగ్రికల్చరల్ సెక్టార్. అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ సెక్టార్ని కూడా మార్చేస్తుంది. ఇలాగా మనం ఇవాళ కాయగూరలు పండించామనుకోండి, అప్పుడు ఆ రైతు దానికి సంబంధించినటువంటి వివరాలను మా దగ్గర ఈ పంట ఉంది, లేకపోతే ఈ వరి ఉంది, లేకపోతే ఈ కాయగూరలు ఉన్నాయి మా దగ్గర, మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పి ఈ రోజునే చాలామంది వెబ్సైట్లో పెట్టుకోవడం, లేకపోతే ఏమన్నా సోషల్ మీడియాలో పెట్టడం మాకు దగ్గర అవైలబుల్ ఉన్నాయని. మనకి కావాల్సిన వాళ్ళు వెళ్ళి వాటిని అంటే వెళ్ళిన అవసరం లేకుండానే అక్కడ నుంచి బుక్ చేసుకోవడం, వాళ్ళు పంపించడం, ఇలాంటివన్నీ జరగడం అనేది జరుగుతుంది. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మనకి ఏ పంటకి ఏ మందులు వాడాలి, లేకపోతే ఏవైనా పండిస్తే వాటిని ఎలా సేల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ రోజున ఇవన్నీ మనకి నెట్వర్క్ ద్వారా జరిగేటటువంటి ఆన్లైన్ ప్రాసెస్లో జరుగుతున్నాయి. ఇక్కడ శాటిలైట్ నావిగేషన్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద మార్కెటింగ్ లాజిస్టిక్స్. అలాగే మనకి శాటిలైట్ ఇక్కడ నావిగేషన్ కూడా ఉంది. మనకి శాటిలైట్స్ అనేవి పైనుంచి ఫోటోలు తీసి పలానా చోట పలానాది మార్కెటింగ్ బాగా ఉందండి అని చెప్పడం, దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి బాగా ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఐటీ మేక్స్ విజిటింగ్ ద టూరిస్ట్ స్పాట్ మోర్. మనకి మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మనకి ఈ రోల్ని ప్లే చేయడం అనేది చూస్తుంది. ఈ విధంగా మనకి ఎకనామికల్గా డెవలప్మెంట్ ఉంది. విజిటింగ్ ద టూరిస్ట్ స్పాట్స్ మోర్ ఈజీలీ. ఇక్కడ ఎక్కడో ఉండేవాళ్ళు ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ పలానా ఉన్నాయి, లేకపోతే పలానా వే ద్వారా అంటే ఎయిర్వేస్ లేకపోతే ఇలా ట్రైన్ ద్వారా ఎలా వెళ్ళొచ్చుంటే అలా బుక్ చేసుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా చూడడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ హిస్టారికల్ అండ్ కల్చరల్ నాలెడ్జ్ ఏదైనా చారిత్రకమైన లేకపోతే ఏదైనా సాంస్కృతికపరమైనటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో మన టూరిస్ట్ స్పాట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఐటీ ద్వారా మనకి బెటర్గా ఈ ఫలానా ఇక్కడ ఉన్నాయి, ఫలానా చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి, ఫలానా సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి, లేకపోతే మన ఫలానా చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని మనం చెప్పడం అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి నెట్లో కొట్టుకుంటే ఫలానా ప్లేస్కి చుట్టుపక్కల ఎంత చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, హిస్టారికల్లా లేకపోతే కల్చరల్లా అనేది కూడా చెప్పేస్తుంది. మనకి చూడాలని అనుకుంటే మనం వెళ్ళి చూసి వస్తాం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు. డిజిటల్ ఇంప్రూవ్డ్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ బ్రింగ్ థింగ్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఇన్ మెనీ సెక్టర్స్. అయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెన్సార్స్ వల్ల మనకి తక్కువ ప్రైస్కే చాలా సెక్టార్స్లో మనకి ఎలా కావాల్స్తే అలా చూసుకోవచ్చు. ఏది ట్రైన్ టికెట్ తక్కువ లేకపోతే బస్ తక్కువ ఏంటి లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటే తక్కువ ఇలా అవుతుంది అనేది మనం అన్నీ కూడా చెక్ చేసుకుని అప్పుడు ఏది మనకి అవైలబుల్గా ఉంటే దానికి వెళ్తూ ఉంటాము. అలాగే ఏటీఎంస్ లేకపోతే క్రెడిట్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ మనీ పర్చేసెస్ విల్ బి ప్రివలెంట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్స్. మనకి మామూలుగా ఏటీఎం కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మనీ పర్చేజ్ కానీ ఇవన్నీ కూడా మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఈ రోజుని డిజిటల్ టెక్నాలజీ వల్లనే సాధ్యం అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ టు రీప్లేస్ ప్లాస్టిక్ ఇన్ ప్యాకింగ్స్. మనకి మామూలుగా ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి మనకి ఉండేటటువంటి మైకా కానీ ఇలాంటి ప్లాస్టిక్ కానీ కొన్ని అయితే భూమిలో అసలు డిసాల్వ్ అవ్వ ఉంటాయి, అసలు అందులో కరిగిపోవు భూమిలో పడినప్పుడు. అందుకని అలాంటి వాటినన్నిటిని బ్యాన్ చేశారు. ఏవైతే భూమిలో మనకి కలిసిపోతూ ఉంటాయో అలాంటి కవర్స్ కానీ అలాంటివి కానీ ఇప్పుడు మనకి ఎక్కువ క్లాత్ కానీ లేకపోతే ఈ పేపర్తో చేసినటువంటి కవర్లను కానీ అవి యూజ్ చేయమని మనకు ఎక్కువగా చెప్తున్నారు. ఎందుకంటే అవి భూమిలో కలిసిపోతాయి కనుక పర్యావరణానికి కాలుష్యం రాదు. నెక్స్ట్ వచ్చి వాటి వల్ల ఎటువంటి హాని మన భూమికి ఉండదని వాటిని యూజ్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి టెక్నాలజీని చేస్తూ మనకి ఉండేటటువంటి ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ డిజిటల్ టెక్నాలజీస్ అనేది ఉపయోగపడుతుంది.